ముందుగా నా దేవుడు కోట్లాది వందనాలు, ఎన్ని వందనాలు చెప్పినా తనివి తీరదు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. బాగున్నారా? మళ్ళీ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా కొన్ని విషయాల్లో నిరీక్షణ కలిగి ఉండాలి. నేను మరి 2011లో దేవుణ్ణి తెలుసుకున్నాను. 2012 బాప్టిస్ట్ని తీసుకున్నాను. అప్పటి నుంచి ఈ 2026 సంవత్సరము జనవరి వరకు కూడా అద్భుతంగా దేవుడు నన్ను వాడుకున్నాడు. గత 3 నెలలు బట్టి కొన్ని విషయాల్లో దేవుడు నన్ను మరి సువార్త, పేదవారి సువార్త కానీ, సభల విషయంలో కానీ, సాక్ష్యం విషయంలో కానీ, కొన్ని సంఘాలను బలపరిచిన విషయంలో కానీ దేవుడు ఈ యొక్క జనవరి దాటాక ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలలు కూడా నన్ను ఎక్కడికి పోనివ్వలేదు. ఎందుకు ఇలా నేను వెళ్ళకుండా అయిపోయాను అంటే, నా పెద్ద కుమార్తె, పెంచుకున్న కుమార్తె మ్యారేజ్ విషయంలో మొట్టమొదటిగా నా కుటుంబంలో ఒక శుభకార్యం జరగడానికి నన్ను ధైర్యపరిచి, నువ్వు దిగులు పడొద్దు, నీ ఇంట్లో కార్యం అద్భుతంగా జరిపిస్తాను, నువ్వు దిగులు పడొద్దని నేను ప్రార్థన చేసుకున్నప్పుడల్లా దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఈ 3 నెలలు కూడా పాప మ్యారేజ్ విషయంలో ఒక పక్క అమ్మకు బాగాలేదు, టెన్షన్ అవుతున్న సమయంలో దేవుడు అద్భుతంగా నాకు మా ఇంటి ఓనర్ గారిని, నాకు తెలిసిన బ్రదర్ దాసు గారిని, దాసు అన్నని నాకు కుడి పక్కన ఎడమ పక్కన నుంచోబెట్టి, దేవుడు నేనున్నాను, భయపడొద్దని వారి ద్వారా నన్ను ముందుకు నడిపించాడు. నిజంగా ఒక పక్క నాకు సేవకు వెళ్ళలేదని బాధ, కానీ ఒక పక్క పాప మ్యారేజ్ విషయంలో అద్భుతంగా జరిపించాడు. ఏప్రిల్ 10 మ్యారేజ్ అయింది పాపది, శిల్పరాణిది. అద్భుతంగా జరిపించాడు. అయితే ఈ వీడియో చూస్తున్న చాలామంది, కొంతమంది భక్తులు, సేవకులు కొన్ని సందర్భాల్లో సేవకి వెళ్ళకపోవచ్చు. ఎందుకు ఆగుతున్నాము అంటే, దేవుడు వేరే పనికి నిర్ణయించి ఉన్నాడు అని మీరు తెలుసుకోవాలి. మరలా దేవుడు పని చేయాలి అని నిరీక్షణ కలిగి ఉండాలి. ఇది వాస్తవం. నిరీక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. మీతో కొన్ని మాటలు మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. మనము డిస్కరేజ్ అయిపోకుండా, ఏంటి నేను అద్భుతంగా వాడబడ్డాను, నేను ఈ 3 నెలల్లో లేకపోతే ఈ సంవత్సరము వాడబడలేకపోతున్నాను, ఎక్కడి నుంచి ఫోన్స్ రావట్లేదు, ఎవరు నన్ను పిలవటం లేదు అని చాలామంది దిగులు పడవచ్చు. నాకు మధ్యలో 2-3 పెళ్ళున్నా, 2-3 గృహానికి పిలిచారు, 2-3 ఇల్లులు గృహానికి పిలిచారు, వారి ఇంట్లో ప్రేయర్స్ పెట్టుకున్నారు, వెళ్ళి వాడబడ్డాను. సహాయశక్తులు నాకు కనిపించిన చాలామందికి దేవుడు సువార్త ప్రకటించాను. కానీ నా జీవితంలో పేదవారి విషయంలో సహాయం చేసే సువార్తలో కానీ, సభల విషయంలో కానీ వాడబడలేదు. కానీ నాకు ఒక దిగులు ఉంది, దేవుడు పని చేయలేకపోతున్నాను అని. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నిరీక్షణ కలిగి ఉన్నాను నేను, దేవుడు నన్ను వాడుకుంటాడు. అయితే బైబిల్ గ్రంథంలో కొంతమంది పేర్లు మీకు చెప్తాను. దానికి ముందు ఒక వాక్యం మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. 1 కొరింథీ 13వ అధ్యాయంలో 13వ వచనం, కాగా విశ్వాసం, నిరీక్షణ. ఈ నిరీక్షణ అనేది బ్రాకెట్ చేసుకొని, ఈ నిరీక్షణ అనేది ప్రతి మానవుడికి, ప్రతి మనుషుడికి కూడా కావాలి. నిరీక్షణ లేనిదే కొన్ని కార్యాలు జరగవు. నిరీక్షణ ఖచ్చితంగా నీ పట్ల, నిరీక్షణను ఓపికతో ఉండి నిరీక్షణ కలిగి ఉంటే నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ సంఘం పట్ల
ప్రతి విషయంలో దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిపిస్తాడు. కొంత ఖాళీ అయిపోయానని బాధపడుతున్నావేమో. లేదు లేదు, బాధపడద్దు. దేవుడు నిన్ను అద్భుతంగా బలంగా వాడుకున్న నిన్ను కొన్ని రోజులు కొన్ని సందర్భాలలో పలానా దిక్కులుండు, పలానా దిక్కులకు వెళ్ళు, లేదంటే ఈ పని మీద నువ్వు దృష్టి ఉంచని దేవుడు మనం ప్రార్థన ద్వారా చెప్పినప్పుడు అది మనము నిరీక్షణ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి దేవుడు మాటలు వింటే ఖచ్చితంగా దేవుడు మన పట్ల ఊహించలేని కార్యాలు జరిపిస్తాడు. నా కుటుంబంలో కూడా అద్భుతంగా పాప మ్యారేజ్ జరిపించాడు ఏప్రిల్ 10, 2026లో. ఇక్కడ ఈ నిరీక్షణ అనేది మళ్ళీ మీకు బ్రాకెట్ చేసుకోండి. నిరీక్షణ కానీ కలిగి ఉంటే నువ్వు అద్భుతమైన కార్యాలు చూస్తావు, ఆశ్చర్యమైన కార్యాలు చూస్తావు, ఊహించలేని కార్యాలు చూస్తావు. ఇది వాస్తవం. నువ్వు భక్తుడివైనా సేవకుడివైనా నిన్ను వాడుకోవాలంటే వెన్నతట్టి చేపట్టి నడిపిస్తాడు. నీకు రెస్ట్ ఇవ్వాలనుకుంటే ఆగు అంటాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు మాట్లాడి దేవుడి చిత్తాన్ని నెరవేర్చి ముందుకెళ్ళిపోవాలి మనం. ఇది వాస్తవం. నిరీక్షణ అన్నది మరొకసారి చదువుతున్నాం. 1 కొరింథీ 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. ఈ మూడు నిలుచును. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు చాలా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు చెప్పిన మాటలు. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఒక్కడే. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నిజంగా చెప్పాలంటే ఒకటే. విశ్వాసము వేరు, నిరీక్షణ వేరు, ప్రేమ వేరు అనుకోవడానికి వీల్లేదు. విశ్వాసం ఉన్నవాడు నిరీక్షణ కలిగి ఉంటాడు. నిరీక్షణ కలిగేవాడు దేవుని ప్రేమ మీద అనుకుంటాడు. ఆయన ప్రేమాస్వరూపి కనుక ఆ ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమతోనే ముందుకు వెళుతూ ఉంటాడు. ఇది వాస్తవము. నిలుచు. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమ ఎవరంటే దేవుడే. శాశ్వతమైన కృపతో శాశ్వతముగా నిన్ను ప్రేమించేవాడు ఆయన. ఆ ప్రేమను నువ్వు తెలుసుకుంటే విశ్వాసంతో ఉంటావు, నిరీక్షణ కలిగి ఉంటావు. నేను కొంతమంది మీకు భక్తుల పేర్లు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. కొంతమంది ఖచ్చితంగా వీరు కోసం మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. మొట్టమొదటిగా దావీదు 12 సంవత్సరాలు నిరీక్షించాడు. ఎన్నో బాధలు, శ్రమలు, ఒడిదుడుకులు వచ్చినా 12 సంవత్సరాలు కూడా నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆ దేవుడు నన్ను నడిపిస్తాడు, ఆ దేవుడు సేవలో నేను ముందు కొనసాగుతాను, ఖచ్చితంగా ఊహించలేని కార్యాలు నా పట్ల జరిపిస్తాడు, చిరకాలము నేను ఆయన సన్నిధిలోనే ఉంటాను, ఆయన కోసమే బ్రతుకుతానని 12 సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఊహించలేని కార్యాలు దావీదు పట్ల జరిగాయి. తర్వాత అబ్రహాము గారి కోసం మీకు తెలిసే ఉంటుంది. 25 సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉన్నాడు బిడ్డ కోసం. 25 సంవత్సరాలు దేవుడి మాట మీద ఆనుకొని నిరీక్షణ కలిగి ఉన్నాడు గనక ఒక కుమారుణ్ణి దేవుడు ఏర్పాటు చేశాడు, ఇస్సాకుని. అలాగే యోసేపు 13 సంవత్సరాలు నిరీక్షించాడు. 13 సంవత్సరాలు తండ్రికి దూరమై ఎన్నో బాధలు, శ్రమలు, కష్టాలు అనుభవించాడు. ఒక దినము ఈజిప్ట్కి ప్రైమ్ మినిస్టర్ అయిపోయాక మరలా కుటుంబాన్ని మరలా చేరుకోగలిగాడు. యోసేపుకి చరిత్ర చాలా విలువైనది. బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చాలామంది భక్తులు ఉన్నారు. కొంతమంది చరిత్ర చదువుతుంటే ఇలాంటి భక్తి నాకు కావాలని ఒక భక్తుడు కోరుకుంటాడు. నెంబర్ 4, మొట్టమొదటిగా దావీదు కోసం విన్నాం, అబ్రహాము గారి కోసం విన్నాం, యోసేపు గారి కోసం విన్నాం. నోవాహు గారు ఉన్నారు. 120 సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉన్నాడు. 120 సంవత్సరాలు 120 సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉండి ఆ యొక్క ఆయన చెప్పిన షిప్ను తయారు చేసి దేవుడితో నడుస్తూ దేవుడు పనిచేశాడు. దేవుడి చిత్తాన్ని నెరవేర్చేవాడిగా, మంచి భక్తుడిగా, కుటుంబాన్ని రక్షించుకొని దేవుడు మార్గంలో నడిచే వ్యక్తిగా ఉన్నాడు. దేవుడి చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా
నోవాహు, ఈ ప్రజలందరూ చెడిపోయారయ్యా, నువ్వు ఖచ్చితంగా ఒక షిప్ తయారు చేయి. 120 సంవత్సరాలు దేవుడి మాట వింటూ, ఆ మాట ఒక మాట మీతో చదివి వినిపిస్తాను. ఆదికాండంలో 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది. నోవాహు దినాల కోసం 6వ అధ్యాయం 22వ వచనంలో, నోవాహు అట్లా చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు. అంటే దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు. కుటుంబాన్ని రక్షించుకున్నాడు. కొన్ని విషయాల్లో నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుడు తోడున్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. అంతే. ఆ షిప్లోకి వెళ్ళిపోయినప్పుడు, జలప్రళయం వచ్చినప్పుడు నోవాహు బయటికి రావద్దనేటప్పుడు నిరీక్షణ కలిగి ఉన్నాడు. తండ్రి, నీ చిత్తమే, నేను ఇక్కడే ఉంటాను తండ్రి. ఈరోజు ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో, దేవుని మీద ఆనుకొని ఉంటారో, వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చూస్తారని, ఆశ్చర్యమైన కార్యాలు మీరు చూస్తారని, ఊహించలేని కార్యాలు మీరు చూస్తారని, నా పట్ల ఎన్నో చేశాడు కార్యాలు. నిరీక్షణ కలిగి ఉన్నాను, దేవుని మీద ఆనుకొని ఉన్నాను. చాలామందికి నేను కొన్ని విషయాల్లో ప్రార్థన చేసి, అమ్మా ఇదిగో ఈ సమయానికి ఇలా జరుగుతుంది, మీ పట్ల ఇగో కార్యం జరుగుతుంది, స్వస్థత జరుగుతుంది, ఊహించలేని కార్యాలు, ఇగో మీ కుటుంబంలో ఈ కార్యం జరుగుతుందని ఎంతోమందికి చెప్పి వచ్చాక, మీరు నిరీక్షణ కలిగి ఉండండి, ఖచ్చితంగా కార్యం చూస్తారని నేను ఎంతోమందికి ఎన్నో రకాలుగా బలపరుస్తూ చెప్పి వచ్చిన ప్రతి కార్యం దేవుడు చేశాడు. వారు కూడా నిరీక్షణ కలిగి ఉన్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీవు నిరీక్షణ కలిగి ఉంటే నీ పట్ల కూడా ఊహించలేని కార్యాలు చేస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. నిరీక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. తొందరపాటు వద్దు, నిరీక్షణ కలిగి ఉండు, సమాధానంతో ముందుకు వెళ్ళు. ఖచ్చితంగా దేవుడు నీ పట్ల, ఇంతమంది భక్తులకి న్యాయం చేసిన దేవుడు, నా పట్ల న్యాయం చేసిన దేవుడు నీ కుటుంబంలో చేస్తాడు. నువ్వు నిరీక్షణ కలిగి ప్రార్థన చేయంతే. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ సైలెస్ పాల్.